అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన రాష్ట్ర యానాది సమాఖ్య మహాసభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ శ్రీ దేవు ముత్యాలరాజు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులైనటువంటి గౌరవనీయులు మన ప్రీతమన జిల్లా నాయకులైనటువంటి ఎమ్మెల్సీ మీద రవిచంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు, ఈ దేశంలో గిరిజన జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఏకలవ్య ఫౌండేషన్ అధినేత అయినటువంటి మన వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర యానాది సమాఖ్య అధ్యక్షులు వందల శ్రీరాములు గారికి, ఐటీడీఏ పిఓ గారికి, అదేవిధంగా మన గౌరవ సలహాదారులు అయినటువంటి మానికలి ఏడుకొండల గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలకి, ముఖ్యంగా మన జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి నా యానాది జాతి ఆత్మ బంధువులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, నేను ఒక ఏఆర్డి అనేటువంటి స్వచ్ఛంద సంస్థని జిల్లాలో ఏర్పాటు చేసి వాకాడు మండలంలోని 15 ఏళ్ల క్రితం ఒక 7 గ్రామాలతో మొదలుపెట్టి యానాదుల సమస్యల పట్ల చలించి, ఆ తరువాత యానాదుల గురించి పోరాటం చేసేదానికి ఒక ప్రజా సంఘం ఉండాలి అన్న ఉద్దేశంతో యానాది సమాఖ్యని మొట్టమొదట వాకాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాఖ్య ద్వారా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి యానాదుల పేర్ల మీద ఉన్నటువంటి 1,27,000 ఎకరాలు సమాచార హక్కు చట్టం కింద గుర్తించి వాళ్లకు శిక్షణ ఇచ్చి ఈరోజు 7,747 ఎకరాలు రీక్లెయిమ్ చేయించి వాటిని ప్రభుత్వ అధికారుల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే కారణం, మరి మేము పెద్దగా చదువుకోలేదు, పెద్ద కుటుంబం బ్యాక్గ్రౌండ్ కాదు. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టి యానాది జాతి పట్ల నేను పుట్టిన రాపూర్ ప్రాంతంలో చూసి చలించిపోయి యానాదులకు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి నా ప్రయాణం మొదలుపెట్టారు. మరి యానాది జాతి గురించి చెప్పాలంటే ఒకరోజు చాలదు. యానాదులు నిజంగా సహృదయం కలిగినటువంటి ప్రేమమూర్తులు. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే దాన్ని వాళ్ళ హృదయాల గుడి కట్టుకొని పూజించేటటువంటి ప్రేమమూర్తులు యానాదులు. ఒకరోజు దొరవారిసత్రం మండలం, నన్ను చాలామంది అడుగుతుంటారు ఎందుకు డెడికేట్ అయిన యానాదులు కానీ. 1992లో దొరవారిసత్రం మండలం, మీరందరూ పక్షుల కేంద్రాలు చూస్తున్నారు, నేలపట్టు దొరవారిసత్రం పక్షుల కేంద్రం. అదే పక్షుల కేంద్రంలో అప్పటి కలెక్టర్ సాంబశివరావు గారు ఉన్నప్పుడు అక్కడ భూ సమస్య ఒకటి ఉంటే ఆ భూ సమస్య గురించి వెళ్ళి పనిచేసే క్రమంలో ఊదూరు అల్లూరయ్య అని చెప్పి నన్ను ఒక రోజు పొద్దుపోయిన తర్వాత తీసుకెళ్లి రోడ్డు మీద దాటవేయడానికి లాందర్కు వచ్చినప్పుడు మరలా నేను ఒక వారం తర్వాత ఆ గ్రామానికి వెళ్తే తెలిసింది అతనికి పాము కలిసి చాలా ఇబ్బందులు పడ్డాడని. నేను వెళ్ళి పలకరించాను, ఎలా ఉంది అల్లూరయ్య అంటే తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక మాట అన్నాడు, సార్ పాము గరిచినప్పుడు నాకేమనిపించిందో తెలుసా, ఆ బాధ నా కళ్ళు కనబడలేదు, ముళ్ళ కంపలు